మాట్లాడడం కాదండి, మీరు మాట్లాడాలి. ఇప్పుడే సినిమా చూసారు. ఎవరైనా ఒకరు మాట్లాడారు. ప్లీజ్ స్పీక్ అబౌట్ యువర్ వ్యూస్, హౌ యూ లైక్ అబౌట్ యువర్ మూవీ. సినిమా చాలా బాగుంది. మన దేశానికి ఇప్పుడు కావాల్సింది బలమైన సైనికులు. ప్రతి యువకుడు కూడా ఈ దేశానికి సైనికుడుగా మారే పరిస్థితిని పోయిపడిగా తీసుకొచ్చారు. మేమందరం భారతదేశం కోసం ఎంతైనా సరే మా శక్తులు రక్తాలు కారించే సరే ఈ దేశాన్ని కాపాడటం కోసం, హిందూ దేశాన్ని కాపాడటం కోసం, మన దేశం హిందూ దేశం అనిపించడం కోసం మేము ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఒకటి చెప్పాలనుకుంటున్నా అండి, ఇప్పటిదాకా సనాతన ధర్మం గురించి హైలైట్ చేసే విధంగా ఎవరు ఏ డైరెక్టర్ దమ్ము చేయలేదు. బోయపాటి గారు వచ్చారు, ఆ తర్వాత ఏ సినిమాలైనా మనం ఇప్పుడు చూస్తున్న ఏ సినిమాలు అయితే ఉన్నాయో అవన్నీ బోయపాటి గారి తర్వాత, అఖండ తర్వాత వచ్చిన సినిమాలు అనేది గుర్తుపెట్టుకోండి. ధర్మం గురించి మాట్లాడాలంటే గట్స్ ఉండాలి. కేవలం డబ్బుల గురించి అంటే ఎవరైనా తీయవచ్చు. చిన్న షార్ట్ ఫిల్మ్లు కూడా డబ్బులు కొల్లగొట్టే రకంగా ఉన్నాయన్నమాట ఇప్పుడు సోషల్ మీడియా యుగంలో. కానీ ధర్మం గురించి తీయాలి అంటే మాత్రం బోయపాటి గారి తర్వాత ఎవరైనా.